వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ప్రధానంగా బంగారం ఏ శుభకార్యంలో అది కొని మనకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. అయితే బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీంట్లో సాధారణంగా మనం తరుగు అనేటువంటి పదం కూడా వింటూ ఉంటాం. అసలు ఈ తరుగు అనే పదం ఏంటి? ఈ తరుగు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? బంగారం కొనేటప్పుడు ఎలాంటి బంగారం కొనాలి? ఈ వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు ఏపీ జీజేఎఫ్ స్టార్ ఐకాన్ అవార్డు గ్రహీత, అలాగే ఏపీ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ రమేష్ గారు ఉన్నారు. వెంకట రమేష్ గారితో మాట్లాడి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట రమేష్ గారు. సార్ నమస్తే సార్. వెంకట రమేష్ గారు, ప్రధానంగా మనం ఏ శుభకార్యంలో అయినా కూడా బంగారం గిఫ్ట్గా ఇవ్వడం కానీ బంగారం కొనడం కానీ చేస్తూ ఉంటాం, మన బంధువులకు కానీ ఎవరికైనా కూడా. అయితే ఈ బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ బంగారు కొనేటప్పుడు ఖచ్చితంగా కూడా అందరూ హాల్ మార్క్ని గమనించుకోవాలి. హాల్ మార్క్ అనేది 22 క్యారెట్స్కి 18 క్యారెట్స్కి వస్తుంది. మీరు కొనేటప్పుడు అది 18 క్యారెట్స్ హాల్ మార్కా లేకపోతే 22 క్యారెట్స్ హాల్ మార్కా అనేది గమనించుకోవాలి. 22 క్యారెట్స్ హాల్ మార్క్ అంటే 916 క్వాలిటీ ఉంటుంది. 18 క్యారెట్స్ హాల్ మార్క్ అంటే 75 క్వాలిటీ ఉంటుంది. ఈ రెండు గమనించుకుంటే ఫ్యూచర్లో మన ఉన్నటువంటి గోల్డ్ అసెట్ని మన పిల్లలకి ఇస్తే కూడా దాని యొక్క విలువ కూడా చెప్పినట్టుగా ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు 22 క్యారెట్స్ కావచ్చు, 24 ఉంటుంది కదా, 24, 22, 18. సో ఈ క్యారెట్స్ అనేది సాధారణంగా మనం బంగారు పరిభాషలో వాడుతుంటాం. అయితే ఈ టచ్ అనేది ఉంటుంది కదా, అంటే ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎలా తెలుస్తుంది మనకు ఇది 22, 18 లేదా 24 అని? సార్ 22 క్యారెట్స్ అంటే 916 క్వాలిటీ వస్తుంది సార్. 18 క్యారెట్స్ అంటే 75 క్వాలిటీ వస్తుంది. అంటే మిక్స్ ఎలా ఉంటుంది? అంటే మామూలుగా కాపర్ ఏదో మిక్స్ చేస్తారని అంటారు కదా. 22 క్యారెట్స్ అనేది మనం ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలి? 916 అని ఎలా అంటే ఇప్పుడు 22 క్యారెట్స్ బై 24 క్యారెట్స్ ఇంటూ 100 అంటే 916 వస్తుంది. అదేవిధంగా 18 క్యారెట్స్ అంటే సేమ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే కాపర్ మిక్స్ అంటుంటారు కదా, ఎంత కలుస్తుంది దీంట్లో? సార్ 916 అంటే 10 గ్రాములకి 860 పాయింట్లు మనం కాపర్ కలుపుకోవాలి. 10 గ్రాములకి 10 గ్రాములు 860 పాయింట్లు అవుతుంది. ఇప్పుడు కాపరు ప్లస్ సిల్వర్ అనేది పాత పద్ధతి అయినప్పటికి కూడా ఇప్పుడు వచ్చేసి అలాయ్ కలుపుతున్నారు సార్. అలాయ్ కలిపితే ఇంకా కొంచెం మనకు గోల్డ్ యొక్క ఫినిషింగ్ బాగా వస్తుంది. సో అలాయ్ అనేది రైట్ ప్రిఫరెన్స్. ఈ అలాయ్లో కూడా మనం ఎల్లో అలాయ్ వస్తుంది, రోజ్ గోల్డ్ అలాయ్ వస్తుంది. డిపెండ్ ఆన్ కస్టమర్ టేస్ట్ని బట్టి మనం చేస్తాం. అది సార్. అలాగే ఇప్పుడు మనం గుర్తించాలి అంటే దీన్ని ఏ విధంగా గుర్తించాలి అంటారు? ఇదిగోండి సార్, ప్రతి నగ మీద ఉంటుంది సార్. గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. ఖచ్చితంగా హాల్ మార్క్ లేనిదనేది సేల్ చేయట్లేదు. హెచ్యుఐడి రాస్తున్నారు సార్. అవును సార్, ప్రతి నగ మీద ఉంటుంది సార్. అది లేకుండా ట్రేడ్ చేయకూడదు మేము. అమ్మకూడదు. ఖచ్చితంగా కూడా మేము హాల్ మార్క్ ఫాలో అవుతున్నాం. హాల్ మార్క్ కూడా మీరు యొక్క హాల్ మార్క్ యాప్లో కూడా టాలీ చేసుకోవచ్చు. హెచ్ఓఐడి హాల్ మార్క్ యాప్ అంటే ఎక్కడ ఉంటుంది ఇది? మన యాప్లో మన ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ మార్క్ యాప్. హాల్ మార్క్లో మనం కొన్న నగ మీద ఉన్నట్టు హెచ్ఓఐడి నిజమైందా కాదా అనేది కూడా దాన్ని టాలీ చేసుకోవచ్చు. అలాగే బంగారం నగల్లో తరుగు అని అంటూ ఉంటారు కదా, ఈ తరుగు వేస్టేజ్ అంటే ఏంటి? వేస్టేజ్ క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది? ఎలా తెలుసుకోవాలి? అన్ని బంగారు నగలకి వేస్టేజ్ ఒకే రకంగా ఉంటుందా? వేస్టేజ్ నగని బట్టి మారుతుంది సార్. ఇప్పుడు బ్యాంగిల్స్ అనుకోండి, అవి మనకు ఒక కమ్మిలాగేసి దాని ప్రకారం వేస్తాం. అదే బ్యాంగిల్స్లో మళ్ళీ లేజర్ బ్యాంగిల్స్ వస్తాయి. దాంట్లో మధ్యలో కొద్దిగా డిజైన్స్ రావడం, ఆ యొక్క బిట్స్ కట్ చేయడం ఉంటాయి. వీటికి వేరే డిఫరెంట్ ఐటెంకి డిఫరెంట్ వేస్టేజ్లు పోతాయి. సో మనం 2 ఇంచుమించు 25% దాకా వేస్టేజెస్ ఉన్నాయి సార్. అది సార్, డిపెండ్ ఆన్ ది ప్రొడక్ట్. అది సార్. అంటే కొన్ని మిషన్లో తయారయ్యే వాటికి కొంతగా, బై హ్యాండ్తో తయారయ్యే వాటికి కొంతగా, అది పలానా వస్తువుకు పలాందని చెప్పగలమే కానీ ఓవరాల్గా చెప్తే అది కరెక్ట్ కాదు. సో ఈ వేస్టేజ్ అనేది వ్యాపారి డిసైడ్ చేస్తారు. ఎస్ సార్. ఎట్లా అంటే అక్కడ మనకు వర్క్షాప్ నుంచి మనకి ఎలాగ వాల్యూ పడుతుంది వేస్టేజీ, దాన్ని వాల్యూ యాడెడ్ రూపంలో కూడా వేస్తారు ఇప్పుడు, లేదంటే పీస్ రేట్ కింద వేస్తారు. ఇలా జరుగుతుంది సార్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు మనం షర్ట్ కొంటే ఎలాగా మనం బటన్ ఇంత ఇవన్నీ కాకుండా షర్ట్ రేట్ ఎలాగా ఉంటుందో అలాగే ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఇంత అని కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. అదే చెప్తున్నారు మాకు. సో ఫోన్పేలో కూడా మనం 100 రూపాయలకి గోల్డ్ కొనొచ్చు అంటున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి డీజీ గోల్డ్ అనేది కొనాలని చెప్తున్నారు. అసలు ఈ డీజీ గోల్డ్ అంటే ఏంటి? ఫోన్పేలో 100 రూపాయల నుంచి గోల్డ్ కొనేటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని గురించి అయితే తెలుసుకుందాం. సో వెంకట్ గారు, దీని గురించి చెప్పండి. సార్, ఒక సామాన్య మానవుడు కూడా బంగారు కొనలేననే ఒక అనుమానం అవసరం లేదు సార్. ప్రతి ఒక్కరూ కూడా ఒక డైలీ ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్తో డీజీ గోల్డ్లో
కొనుక్కోవచ్చు. అదేవిధంగా మీ పాకెట్లో ఉన్న ఫోన్లో ఉన్న ఫోన్పే కానీ ఇతర వాటిలో కూడా కొనుక్కోవచ్చు. అవి మీకు ఈ 5 గ్రామ్స్ అట్లా అయినప్పుడు ఆ కాయిన్ తీసుకోవచ్చు. జాబ్ వర్క్ ఇచ్చి షాపుల్లో ఆ ట్యాక్స్ పే చేసి ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించింది కాబట్టి మనం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్ అని ఒక 5 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకొని మనం ఆర్నమెంటు షాప్కి మనకు కావాలి అనుకున్నప్పుడు షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలాగ మనం చేసి ఆ జాబ్ వర్క్ చేసుకొని వాళ్ళ జ్యువెలరీ ఐటమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా 916 కాయిన్స్ కూడా దొరుకుతాయి సార్. అవి కూడా మీరు గమనించుకోవాలి. అది 916 కాయినా 22 క్యారెట్స్ కాయినా అంటే 24 క్యారెట్స్ కాయినా అనేది గమనించుకోవాలి. మీరు 2 కాయిన్ అనేసి ఒకరే రేటు కొంటే ప్రాబ్లమే. మోస్ట్లీ బ్యాంకు వాళ్ళు అయితే 24 క్యారెట్స్ గోల్డే అమ్ముతారు. సో ఆ గోల్డ్ని మనం ఏదైతే జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మనకు 22 క్యారెట్స్ కింద దాన్ని ఆర్నమెంట్ తీసుకుంటాం కాబట్టి 22 క్యారెట్స్ కింద దాన్ని డైవర్ట్ చేసి మనం బిల్లు మీద మనం తీసుకుంటే సరిపోతుంది. ఆ జాబ్ వర్క్ పేమెంట్ మనం పే చేసి అది సార్. అదేవిధంగా ఇప్పుడు గోల్డ్ కొనాలంటే డీజీ గోల్డే కాకుండా ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్ అనేది జరుగుతుంది సార్ ప్రపంచవ్యాప్తంగా, మన ఇండియాలో కూడా. సో ఈ ఈటీఎఫ్ వల్ల కూడా బంగారు పెరుగుదల విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా చైనా లాంటి కంట్రీలో అయితే చాలాగా ఈటీఎఫ్లో కొంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 5 months నుంచి చూస్తే స్టిల్ ఈరోజు వరకు వచ్చిన డేటా ప్రకారం చాలా టైమ్స్ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఫండ్లు బాగా జరుగుతున్నాయి సార్. అదేవిధంగా ఫిజికల్ గోల్డ్ కూడా బాగా తీసుకుంటున్నారు రిజర్వ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు ఏంటంటే జియోగ్రఫికల్ ఇష్యూస్ కావచ్చు, ఉక్రెయిన్ రక్షా కావచ్చు, ప్రపంచ పరిస్థితులు యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఈజ్ గ్లోబల్ కరెన్సీ కాబట్టి ఇవందరూ కూడా ఇది సేఫ్ హెవెన్ కింద అందరూ కూడా గోల్డ్ని డీజీ గోల్డ్లో కానీ ఫిజికల్ గోల్డ్లో కానీ తీసుకుంటున్నారు సార్. అదేవిధంగా ట్రంప్ ఈ మధ్య ప్రవేశపెట్టినటువంటి తారీఫ్ వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ మీద డైవర్ట్ అవుతున్నాయి సార్. గోల్డ్ ఇంకా కూడా ఈ సంవత్సరం ఎండింగ్కు $4,000 పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చి ఈరోజు ప్రకారం $3,350 గోల్డ్ ఉంది ఔన్స్. సో $4,000 ఎండ్ ఆఫ్ ది ఇయర్కే అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. అయితే సిల్వర్ వచ్చి ఇంకా బాగా పెరుగుతుంది సార్. సిల్వర్ వచ్చి స్కై రాకెట్ లాగా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 1,10,000 అట్లా ఉన్నటువంటి ఈ రోజు సిల్వరు ఎండ్ ఆఫ్ ది ఇయర్కి 140 పోయే ఛాన్సెస్ ఉంది. 1,25,000 అయితే ఖచ్చితంగా టచ్ అయిపోతుంది రేపు దివాళీ టయానికి. ఇవన్నీ కాబట్టి మధ్యతరగతి కుటుంబీకులు మన గోల్డ్ కొనలేవలసిన లేదు. సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్. సో అందరూ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా న్యూ గోల్డ్ వైపే పరిగిస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు అందుబాటు రేట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబీకులు న్యూ గోల్డ్ కోసం అంటే సిల్వర్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇది మంచి సదవకాశం. ఇది ఫ్యూచర్లో మీకు గ్రామ్ 800, 1,000 పైన ఆశ్చర్యం లేని పరిస్థితి. దిస్ ప్రైస్ గో టు ది స్కై రాకెట్ ఇన్ ది షార్ట్ టర్మ్ ఆర్ సమ్ మిడిల్ టర్మ్.